ప్రైజ్ ది లార్డ్. దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి ఏమిటి? ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుతున్నావా అని అడుగుతూ ఉంటారు. అసలు వాక్యాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలో నేర్చుకుందాం, ధ్యానించాలో నేర్చుకుందాం. క్వైట్ అనే పదానికి అసలైన అర్థం ఏమిటంటే, నీవు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనయందును మరియు వాక్యమందును సమయాన్ని గడపటం. క్వైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉదయాన్నే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చినట్టు, దేవుని సన్నిధి కోసం వెతికినట్టు మనం గమనిస్తూ ఉంటాం. ఆదికాండము 19:27 వచనంలో అబ్రహాము ఉదయాన్నే లేచి దేవునితో సమయం గడపడానికి ఆయన ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆతృతతో, అటువంటి ఆసక్తితో ప్రభు సన్నిధికి మనం రావాలని మనం నేర్చుకోవచ్చు. మార్క్స్ వార్త 1:35 వచనంలో యేసుక్రీస్తు వారు కూడా ఉదయాన్నే లేచి ఆయన దేవునితో గడపడానికి వెళ్ళినట్టు, ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్వైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయనతో వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉండటం, సహవాసాన్ని కలిగి ఉండటం. క్వైట్ మనకి ఆత్మీయ భోజనం. మనం శారీరకంగా ఏ విధంగా భుజిస్తామో, ఏ విధంగా శక్తి పొందుతామో, ఆత్మీయం కూడా క్వైట్ చేసేటప్పుడు మన క్యారెక్టర్ అనేది మౌల్డ్ అవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు చలవిచ్చింది ఏమిటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని మాట నుంచి వచ్చి ప్రతి వాక్యం ద్వారా కూడా ఆయన మనుషులు జీవిస్తారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏ విధంగా మనం మెడిటేట్ చేయాలి, వాక్యాన్ని ఎటువంటి పరికరాలు అవసరమవుతాయి, ఏమేమి కావాలి క్వైట్ చేయడానికి? ఏమీ అవసరం లేదు. నీ సమయం, ఒక పీస్ఫుల్ ప్లేస్, ఈ రెండు ఉంటే నీ క్వైట్ని చాలా చక్కగా చేసుకోవచ్చు. యేసుక్రీస్తు వారు కూడా మరి ఉదయాన్నే ఆయన లేచి మరి ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టు మనం చూస్తాం లేఖన సత్యంలో. మార్నింగ్ చాలా ఉత్తమమైన సమయం క్వైట్ చేయడానికి. ఒకవేళ మార్నింగ్ కష్టమైతే, కుదరకపోతే, బాగా మోస్ట్లీ ఎక్స్ట్రీమ్ కాజ్ అయితే తప్పకుండా ఉదయాన్నే క్వైట్ చేయాలి. ఒక ప్లేస్ని నిర్ణయించుకొని అది మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ప్లేస్ అయితే చాలా మంచిది. క్వైట్ చేయడానికి మనకు ఒక బైబిల్, నోట్బుక్, పెన్ అవసరం అవుతుంది. ప్రతి విషయాన్ని కూడా చక్కగా రాసుకోవడం అనేది ఎంతో అవసరం. మనం కొన్ని విషయాలని మర్చిపోతూ ఉంటాం, చాలా విషయాలకి మనకు మతిమరుపుపోతాం. దేవుని వాక్యం రాసుకోవడం చాలా మంచి పద్ధతి. ఎలా క్వైట్యంను మనం కలిగి ఉండగలం? మొదట ప్రార్థనతో ప్రారంభించండి. వ్యక్తిగత అవసరాలు, ఆత్మీయ అవసరాలు, ఇతరుల కోసం ప్రార్థన చేయటం, నీలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల కోసం ప్రార్థన చేసుకోవటం, ఇంకా చాలా ప్రార్థన అంశాలను నువ్వు చేయగలిగితే చాలా మంచిది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్కి తక్కకుండా గంటకు ఎక్కువగా ప్రయత్నించండి ప్రార్థన చేయాలని. దేవుణ్ణి నువ్వు ఎంచుకున్న వాక్య భాగం ద్వారా లేకపోతే ప్యాసేజ్ ద్వారా మాట్లాడమని దేవుణ్ణి అడిగితే, దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడిన రాయి, చెట్టు, పుట్ట ఆయన కాదు, తప్పకుండా మాట్లాడగలడు. నీతో ఆయన ముచ్చటించగలడు. ఏమేమి కావాలి, ఎలా మెడిటేట్ చేయాలి దేవుని వాక్యాన్ని? కీర్తనలు 1:1-3 వచనాలు మనం గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ఎంతగా చదివితే, ఎంతగా ధ్యానిస్తే, మన వేరులు అంతగా దానిలోకి పాతుకొని పోయి మన జీవితం పచ్చగా పైరులాగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదవటానికి ఆస్పెక్ట్ మెథడ్ అనేది ఒకటి అందుబాటులో ఉన్నది. ఈ మెథడ్ను ఉపయోగించి మనం ఏ విధంగా దేవుని వాక్యాన్ని విభజించి అర్థం చేసుకోగలమో, దాన్ని ప్రశ్నించి అర్థం చేసుకోగలమో మనం చూస్తాం. ఏ అంటే అబౌట్ గాడ్, దేవుని లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ అంటే సిన్, నేను ఒప్పుకోవాల్సిన విడిచిపెట్టాల్సిన పాపం ఏదన్నదండా? పి అంటే ప్రామిస్, ఏమైనా వాగ్దానం దేవుడు ఈ ప్యాసేజ్లో నాకు ఇస్తున్నాడా? ఈ అంటే ఎగ్జాంపుల్, ఏదైనా మాదిరి చూపిస్తున్నాడా? సి అంటే కమాండ్, ఈ ప్యాసేజ్లో విధేయత చూపించవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా? టీ అంటే టీచింగ్, ఏదైనా క్రొత్త విషయం నేను నేర్చుకోగలనా? సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఆస్పెక్ట్. ఏ అంటే అబౌట్ గాడ్, ఎస్ అంటే సిన్, పి అంటే ప్రామిస్, ఈ అంటే ఎగ్జాంపుల్, అంటే కమాండ్, టీ అంటే క్రొత్త విషయం దేవుడు నీకు నేర్పించేది. ఏదైనా బైబిల్లో ఒక పుస్తకాన్ని ఎంచుకొని దానిని క్రమంగా 8-15 వచనాలు ఎంచుకొని ప్రతిరోజు క్రమబద్ధంగాను మిస్ అవ్వకుండాను
ధ్యానిస్తూ అధ్యయనం చేస్తూ చదవటం చాలా ఉత్తమమైన పద్ధతి. దేవుడు తన వాక్యం ద్వారానే మనతో మాట్లాడగలదు. ఇప్పుడు మనం ఒక ప్యాసేజ్ని ఎంచుకొని దాన్ని ఏ విధంగా క్వైట్యం చేయాలో నేర్చుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మీరు తీసుకొని మొదటిగా దాన్ని 1-4 సార్లు అధ్యయనం చేసి చదవండి. అప్పుడు మీరు ఏ అంటే అబౌట్ గాడ్ కదా, ఆ క్వశ్చన్ వేసుకోండి. ఈ ప్యాసేజ్లో దేవుని లక్షణాలు ఏమున్నాయి నేను నేర్చుకోవడానికి, స్తుతించడానికంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన మన తండ్రి, మనల్ని మరలా తిరిగి రిసీవ్ చేసుకుంటాడు, యాక్సెప్ట్ చేసే దేవుడు, ఎదురు చూసే దేవుడు, ప్రేమామయుడైన దేవుడు అనే సంగతులను మనం ఇంకా మీరు అలా ధ్యానిస్తూ వెళ్తే చాలా విషయాలు దేవుని యొక్క లక్షణాల గురించి మీరు నేర్చుకోవచ్చు. ఆయన క్యారెక్టర్స్, క్వాలిటీస్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు. అది అబౌట్ గాడ్. నెక్స్ట్ లెటర్ సిన్ గమనించడం మాత్రమే కాదు, దాన్ని ఇచ్చివేయాలి. దాని మీద విజయం కోసం రాడికల్గా ప్రార్థన చేయాలి. ఆ సిన్ ఏంటంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడం, నా సొంత చిత్తాన్ని నేను చేయటం అని ఆ ప్యాసేజ్లో మనం రాసుకోవచ్చు పాపం విషయమై. నెక్స్ట్ లెటర్ ఏంటండి? పి. ఎస్, పి అంటే ప్రామిస్. దేవుడు ఈ ప్యాసేజ్లో నాకు ఏదైనా ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడా నేను క్లెయిమ్ చేసుకోవడానికి అని మనం ఆ ప్రశ్నను రాసుకొని దానికి సమాధానం వెతకాలి. ఇక్కడ డైరెక్ట్ ప్రామిస్ అయితే ఏదీ లేదు, డైరెక్ట్ వాగ్దానం అయితే ఏదీ లేదు. కానీ ఇండైరెక్ట్గా ఏముందంటే, నీవు నీ తప్పుని తెలుసుకొని నీవు నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను, నేను రిసీవ్ చేసుకుంటాను అనేది ఆయన వాగ్దానం. నిన్ను రిసీవ్ చేసుకుంటాను, క్షమిస్తాను అనేది ఆయన వాగ్దానంగా మనం గమనించవచ్చు. తర్వాత లెటర్ ఈ ప్యాసేజ్లో ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా, అనుసరించాల్సిన మాదిరి? అది యేసుక్రీస్తు వారు తరపున కానివ్వండి, లేకపోతే చిన్న కుమారుడు తరపున కానివ్వండి. చిన్న కుమారుడు పాపం చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి మనం అనుసరించాల్సిన మాదిరి లేదు. యేసుక్రీస్తు వారిలాగా మనం కూడా ఇతరులను యాక్సెప్ట్ చేయాలి అనేది మనం అనుసరించాల్సిన మాదిరి. ఆయన ఏ విధంగా చేశాడో అదే విధమైన రీతిలో మనుషులను మనం రిసీవ్ చేసుకోవాలని దేవుడు ఇక్కడ అనుసరించాల్సిన మాదిరి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత లెటరు సి, కమాండ్. విధేయత చూపించడానికి ఏదైనా ఆజ్ఞ కలదా ఈ ప్యాసేజ్లో అంటే, ఇక్కడ దాసులతో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఏమైనా ఉన్నాయంటే బ్రింగ్ ద బెస్ట్ రోబ్ అండ్ ప్రశస్త వస్త్రములు తెచ్చి త్వరగా కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడగండి. ఇవి మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి మన పట్ల తప్పు చేసి మన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా తిరిగి అతను వచ్చి సారీ చెప్పినప్పుడు సేమ్ హార్ట్తో, సేమ్ లవ్తో మనం రిసీవ్ చేసుకోవాలి, అతన్ని యేసుక్రీస్తు వారు రిసీవ్ చేసుకున్నట్టు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఈ ప్యాసేజ్లో నాకు క్రొత్తగా నేర్పిస్తున్న టీచింగ్, ఫైనల్ లెటర్ టీచింగ్ ఏదైనా ఉన్నదా నేను క్రొత్తగా నేర్చుకోవడానికి ఈరోజు నేర్చుకుంది అంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను అంగీకరిస్తాడు, నేను కూడా ఆయనలాగే ఇతరుల్ని ప్రేమించాలి, ఆయన వలె ఆయన ప్రేమతో ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని క్రొత్తగా నేర్పించుకోవచ్చు. సో చివరిలో ముగింపు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నా క్వైట్యంలో మాట్లాడావు, నీకు వందనాలు. ఆయన క్వాలిటీస్, అబౌట్ గాడ్ గురించి నేర్చుకున్నాం కదా, ఆయన క్వాలిటీస్, లక్షణాలు, వాటిలన్నిటిని బట్టి దేవుడిని స్తుతించండి. ప్రభువా, నీవు ప్రేమమయుడు, మంచి దేవుడు, ప్రభువా అంగీకరించే దేవుడు అని స్తుతించండి. పాపం చూపిస్తే దేవుడు దాన్ని రిపెంట్ అవ్వండి. ఆ రోజంతటి కొరకు శక్తిని అడగండి. ప్రతి దాంట్లో కృతజ్ఞతలు చెల్లించండి, విజ్ఞాపనలు చేయండి. దేవుడు మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు. అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని మన అనుదిన జీవితాలకు అప్లై చేసుకోవాలి. దేవుడు వెలిగింపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడిగినప్పుడు, ప్రభా నా హృదయం తెరువు ప్రభా అని నువ్వు అడిగినప్పుడు, ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. అది మన జీవితానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం మాత్రమే కాదు, అది మన అనుదిన జీవితాన్ని ప్రభావితం చేయాలి. ఆ వాక్యం మన జీవితంలో మార్పును తీసుకొని రావాలి. మనసులోకి వెళ్ళిన వాక్యం హృదయ లోతుల్లో నుంచి మార్పును తవ్వుకొని రావాలి మన జీవితంలో అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతిరోజు చేయండి, మిస్ అవ్వద్దు. వాక్యాన్ని జాగ్రత్తగా చేయాలి. వీడియో నేను చేశాను, దేవునికి ఎంతో వందనాలు. దేవుడు ఎంతో సహాయం చేశాడు ఈ వీడియో చేయడంలో. ఇక చివరిగా క్వైట్ టైం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పి దేవునికి మీ క్వైట్ టైంను క్లోజ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.